స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక పచ్చిమిర్చి వేసి దూరగా వేగాక మినపప్పు యాడ్ చేసుకోండి. ఇదే రుచి ఈ పచ్చడికి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు, ఉప్పు, పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కలిపేసి 2 మినిట్స్కి స్టవ్ కట్టేసి చల్లార్చి మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, కరివేపాకు, ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసి పల్స్ మోడ్లో మధ్యలో కలుపుకుంటూ మీకు ఇష్టమైనంత మెత్తగా చేసుకోండి. బట్ బరకగా ఉంటేనే టేస్ట్. ఆపై చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి ఓ పలుసు తిప్పేయండి. అంతే, లెట్స్ తాలింపు ఫ్రై. అదే కడాయిలో నూనె, ఆ నూనెలోకి పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా, సన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఓ 1 or 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ కట్టేసి నోటికి పని చెప్పండి. వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అదుర్స్ అంటారు. ఇంకేంటి లేట్, ఇంటి ఆహారాన్ని తినండి, తిరుగులేని ఆరోగ్యాన్ని పొందండి. బాయ్ బాయ్, శుక్రియా, శుభం.